ప్రళయం రాబోతుందని ముందే తెలుసుకున్న పరమాత్మ ఒక చిన్న చేప రూపంలో భూలోకానికి అవతరిస్తాడు. నదిలో తపస్సు చేస్తున్న సత్యవ్రతరాజు చేతిలో ఆ చిన్న చేప పడుతుంది. రాజా, నన్ను కాపాడు అని వేడుకుంటుంది. రాజు దానిని కాపాడతాడు. కాని ఆ చేప రోజుకోసారి పెరుగుతూ తొట్టెలో, చెరువులో, చివరకు సముద్రంలో కూడా సరిపోని మహా ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఆ వెంటనే ఆ చేప తన అసలు స్వరూపాన్ని ప్రకటిస్తుంది. నేనే మహావిష్ణువు. తరువాతి కాలంలో మహాప్రళయం రాబోతుందని చెప్పి సత్యవ్రతుడికి ఒక భారీ పడవ నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు. ఋషులు, వేదాలు, జీవజాలం అన్నీ ఆ పడవలో నిల్వచేస్తాడు. ప్రళయం ప్రారంభమవుతుంది. ఆకాశం చీలిపోయినట్టు మేఘాలు కురుస్తాయి. భూమంతా నీటితో నిండిపోతుంది. అప్పుడు విష్ణుడు మహావిశాలమైన మత్స్యరూపంతో నాగరాజు వాసుకిని దారంగా మార్చి పడవను సముద్ర అలల్లో లాగుతూ రక్షిస్తాడు. నీరు తగ్గిన తరువాత సత్యవ్రతునికి ధర్మం, కర్తవ్యాలు, సృష్టి రహస్యాలను ఉపదేశించి వేదాలను మానవలోకానికి తిరిగి అందజేస్తాడు. అలా జీవరాశుల్ని కాపాడిన మత్స్య అవతారం సృష్టికి నూతన ఆరంభాన్ని ఇచ్చింది. సత్యయుగంలో దేవలోకంలో ఒక మహాదుర్ఘటన జరిగింది. ఋషి దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వల్ల దేవతలు శక్తి, తేజస్సు, ఆయుష్షు కోల్పోయారు. అసురులు బలపడడంతో లోకాల సమతుల్యత పూర్తిగా దెబ్బతింది. భీతిగొనిన దేవతలు అంతా కలిసి శ్రీ మహావిష్ణువును చేరారు. ప్రభో, మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు. దేవతలారా, మీకు ఒకే ఒక మార్గముంది. క్షీరసాగరాన్ని మదించాలి. మందర పర్వతాన్ని మదనదండగా, వాసుకిని రజువుగా ఉపయోగించండి. దేవతలు, అసురులు తాత్కాలికంగా ఒకటై పనిచేస్తే అమృతం లభిస్తుంది. విష్ణువుల ఆజ్ఞతో దేవతలు, అసురులు సిద్ధమయ్యారు. కాని పర్వతాన్ని సముద్రంలో ఉంచగానే అది లోతుల్లోకి మునిగిపోయింది. ఆ సన్నివేశం చూడగానే విశ్వాన్ని సంరక్షించే మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు. కూర్మావతారం. అపారమైన ఆయన తాబేలు చెవుడు మునిగిపోతున్న మందర పర్వతానికి ఆధారమయ్యింది. విష్ణువు అచంచలంగా అడుగున నిలిచాడు. పైభాగంలో దేవతలు, అసురులు మదనం ప్రారంభించారు. అసురులు వాసుకి తలను పట్టుకున్నారు. దేవతలు తోకను పట్టుకున్నారు. ప్రతి ఈడుపు సృష్టి మరియు సంహారాల మధ్య జరిగే శాశ్వత సమరాన్ని ప్రతిబింబించింది. మదనంతో 14 రత్నాలు వెలువడ్డాయి. గంధర్వులు, అప్సరసలు, కల్పవృక్షం, కౌస్తుభం. అంతలోనే హాలాహల విషం బయటపడింది. ఆ ప్రమాదంలో మహాదేవుడు శివశంకరే ముందుకొచ్చి విషాన్ని పానం చేసి నీలకంఠేశ్వరుడయ్యాడు. చివరగా ధన్వంతరి తన చేతుల్లో అమృత కలశం పట్టుకుని ప్రత్యక్షమయ్యాడు. అదే సమయానికి దేవలోకంలో పునరుత్థానం ప్రారంభమైంది. ఈ సమస్త కాలంలో దిగువన నిలిచి పర్వతాన్ని మోస్తూ ఉన్నది ఎవరు? అది కూర్మావతారమే. మౌనంగా, స్థిరంగా, విశ్వాధారంగా నిలబడే పరమశక్తి. ధర్మం పునరుద్ధరించాక విష్ణువు కూర్మరూపం విరమించాడు. లోకాలు మళ్ళీ శాంతి, ఐశ్వర్యంతో నిండిపోయాయి. ఇదే సముద్రమథన రహస్యం. ఇదే శ్రీమహావిష్ణువు యొక్క కూర్మావతారం మహిమ.